హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మన వీడియోస్ మస్తు మంది ఉత్తురు కానీ జరా లైకులు కొడతలేరు. జరాగా లైకులు కొట్టుర్రులా. ఇంకా లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది ఉత్తరు. మాకు కూడా సంబరం అవుతుందిగా. ఈరోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 43 అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మనిషి అన్నాక ఒక్క మాట మీద ఉండాలి. ఎందుకు ఊసరవెల్లి లెక్క రంగులు మార్చుకుంటా ఇట్లా ఎత్తున్నావు నువ్వు? మాటలు మర్యాదగా రాని లత, చెప్తున్నా ఊరుకున్న కొద్దీ బాగా మాట్లాడుతున్నావు. నేను నిన్ను ఇబ్బంది ఏం పెడతలేని అర్థమైందా? అయినా నా ఇష్టం ఉన్నట్టు నేనుంటే నీకేమైతుంది? నన్నేం ఇబ్బంది పెట్టావు కానీ నువ్వు ఎందుకు పెడతావు? పెట్టే రోజులు పోయినాయి, ఇక అచ్చిరు కదా దొరసానిలు ఓగలు పోతోగలు అత్తనే ఉంటారా నీకు? మెంటలా, అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు నువ్వు ఇన్నుండి ఓ లత. ఫస్ట్ ఆ రమగిట్లా ఇన్నే ఉన్నారు చూస్తే మళ్ళా ఇక కథ మొదటి కత్తది. అదే చూసినా మీ నవ్వులు మీ సరసాలు అన్నీ చూసినా గానీ ఇంకేంది ఇద్దరి మధ్యలో ముద్దుల మొగోనివి. ఇంకేంది ఎంజాయ్ చెయ్యి. చేత్తా నువ్వు అన్ని ఏకశకాలు మాట్లాడకు. ఏపో నీతోడు నాకేం మాట? నువ్వు వచ్చి మా పొలం కాడ కూసోని మళ్ళీ నన్ను ఏపో అంటావు. కూసో ఆ పొలంలోనే వండు. నువ్వు రారాదు మరి. ఉన్నారు కదా వాళ్ళిద్దరు, నేనెందుకు? ఈ లతకేమన్నా మెంటలా అంత పిస మాట్లాడుతుంది? ఈ మధ్యలో బాగా అవుతుంది కానీ. ఏమండి ఏమైంది? ఇప్పుడే అత్తానికి ఇక్కడేం చెప్తారు? ఏం లేదు కానీ మీరేంది ఇట్లా చిర్రు? నేనే అత్త అన్నా కదా. నువ్వు వస్తలేవని మేమే వచ్చినాం. అవునా, సరేలే. పోదామా అంటే ఇంటికి? ఏమన్నా పని ఉందా మీకిడ? ఉంటది రామక్క. ఇక పని లేని ఎందుకుంటాండు? ఏం పని లేదు, పోదాం పార్రి. సరే పదండి. నువ్వు పోతావారా ఇంటికి, లేకపోతే అక్కడ దాకా రమ్మంటావా? అద్దు రామక్క, నేను పోతా గాని. సరే పోరా మరి మెల్లగా. సరే. కాళ్ళు నొత్తలేవా రామా? ఎందుకు వచ్చినట్టు పని లేక? ఈ పిల్ల ఒకటే మంకు పట్టింది, పోదాం అని అందుకే వచ్చిన. సరేలే, వంట చేసినవా? చేసినా, ఇక తిందాం పార్రి. సరే పారామా, ఆకలి అవుతుంది. సరే రండి. వామ్మో, ఇంకా వీళ్ళు వచ్చే టైంకి లత లేదు. ఆమె ఉండేది ఉంటే ఇంకా ఘోరం అవియల్లా. పాపం ఉన్న మాటలతోటి ఆమెను మస్తు బాధ పెడుతున్నా. ఏమనుకుంటుందో ఏమో. ఇక ఏమన్నా అనుకోని ఏం చేద్దాం. పాటలు సూపర్ ఉంటున్నాయి. మా కాలాన ఏవి లేకపాయే. ఉన్నవా నరసక్క? ఏంట్రా తిరుపతి ఉన్నా? ఏం లేదు నరసక్క, గా మళ్ళా ఉన్ను మళ్ళీ బాగా లొల్లు పెట్టుకుంటారు కదా. అయ్యో ఎందుకట్రా, ఏమైంది? ఏమో మళ్ళా వదిట్టే తిడుతాంది. అయ్యో వాళ్ళకేం పుట్టింది? వాళ్ళకేం కొత్త కాదురా తిరుపతి గారు, రోజు లొల్లు పెట్టుకుంటారు. ఏం లొల్లో ఏమో, కొట్టుకునేటట్టే ఉన్నారు, మీదికే ఓతుకుంటారు. అరే నువ్వు యాపద్దారా మరి? అమ్మో, మధ్యలేసి నన్ను అంటారు. అట్లా కోపంలో ఉన్నారు వాళ్ళు. అయ్యో అంతేనారా? వాళ్ళు ఏమిటికి లొల్లు పెట్టుకుంటారో పెట్టుకోనికి. తిన్నావా నరసవ్వా? తిన్నరా, ఇంతకు ముందే తిన్నా. నువ్వు తిన్నావా లేదా? ఎటు పోతున్నావు మరి గిటచ్చినావు? నేను కట్టెలు కొట్టడానికి పోతున్నా. తిన్నా. అవునారా? ఆ కొట్ట పోయిన వాళ్ళ కాడ బుక్కడంతా ఎత్తారా మధ్యాహ్నంకి వెళ్ళి? ఎత్తారు నరసవ్వ, పాపం మా ఎత్తారు. సరే గట్ల పని చేసుకోర్రి, ఓ రూపాయి అత్తే దాసుకోర్రి. రేపటి రోజున ఏమన్నా రోగమో నొప్పులో అత్తే దేనికన్నా అయితేరా. నాకేమైతుంది నరసవ్వ, బండున్నా. అరే గట్ల అనుకోవద్దురా, ఎప్పుడు ఏ రోగం వచ్చేది తెలియదు. 10 రూపాయలు దగ్గర ఉండాలి. అంతేనా? సరే తి, అప్పటికి అత్త ఇక పోతా. పో కూరగాయలు ఇంత పని మంతులైతారు. కావాలి పాపం వాళ్ళకెవరున్నారు? ఏమైనా నర్సి, ఏం సంగతి? ఏడుదాకా వచ్చింది? ఏంటయ్యా ఏమత్తది? అరే గల అతను పైసలు అడుగుతాం కదనే, ఇచ్చిందా లేదా? అరే ఒక్కసారి అడిగే ఊకుంటా. అరే ఊక నడవాలి, 2-3 సార్లు నడుతానని ఇస్తుంది. నేను పోతానే, ఆడదానివి నువ్వు ఉండంగా. నాకేమో ఊకే అడగబుద్ధి కాదు, ఒకళ్ళని ఇబ్బంది పెట్టబుద్ధి కాదయ్యా. అడుగులంటేనే నాకే ఇజ్జత అనిపిస్తుంది.
అరే ఇప్పుడు మనకు పని ఉండి అడుగుతున్నాం కానీ పని లేక అడుగుతున్నా ఆమె నడువు మన చుట్టుపక్కల వాళ్ళందరూ గోపిస్తారు నేను ఎప్పుడు గోపియాలే నువ్వు పోయి అడిగిరా పోయి ఏడుదాకా వచ్చింది మరి ఉన్నాయాలేవా అని ఇయ్యంగానేమో ఇయ్యి అని పానం తింటావు ఇచ్చినాకనేమో ఎవరిని ఒక రూపాయి అడుక్కొని రావు అయ్యో నువ్వు నా మీదకి గరం కాబడుతుంది పొయ్యత్త తీయలేవు గిటు పోతా అని గటు పోయావు ఆ మల్లవ్వ దగ్గరకు పోయి ముచ్చట పెడితే ఇక అటే ఉంటావు ఇటు రావు జల్ది రాపో ఏ చెప్పన్నా అత్త ఆగలేవు ముచ్చటకు మూతులు చాప వరకే ఆళ్ళైతుంది నీకు ఏ ఆగరావయ్య జల్ది అత్త జల్దిరా అత్త అత్త పోరున్నదో లేదో నాకేమో ఊకే అడగబుద్ది కాదు పైసలు లత ఓ లత ఉన్నవా ఇంట్లో నర్సక్క ఉన్నా అత్త నాకు ఏం చెప్తాందో ఎట్లా అడుగుడు నాకే అడగాలంటే సిగ్గు అనిపిస్తాంది ఏమైంది నర్సక్క అచ్చి ఇక్కడనే ఆగినవు ఇంట్లోకి రాకపోయినావు ఏ ఇంట్లోకి ఎందుకే నాకు బొచ్చడు పని ఉన్నది ఇంటికాడ అయ్యో నర్సక్క ఇప్పుడేం పని ఏ ఓ పయ్యాల మాడికెళ్ళి ఎంపుకొచ్చిండు అది గీకి ఇప్పుడు మందం పచ్చడి పెడతానే అవునా ఇట్లా పెట్టుకునేది కమ్మ ఉంటది అవునవును కానీ నేను అన్న ముచ్చట ఏడాకచ్చనే ఏం ముచ్చట నర్సక్క పైసలా అవునే విత్తనే గోపిత్తా అని ఆయన అంటాడు అందరూ మా చుట్టుపక్క పొలాలు కోసుకున్నారట మరి ఎట్లా ఏం కథ అయినా లేవా ఇవ్వాలని అడిగినవా లేదా అవునా నర్సక్క ఇవ్వాలని అడిగినా ఇవ్వాలి సప్పుడు ఎత్తలేరు అందుకే చూస్తానం అయ్యో గట్లంటే మీ మీద నమ్మకం పెట్టుకొని ఉంటుంది ఉంటే ఇయ్యకపోదుమా నర్సక్క అదేగా నేను అవసరానికి ఇస్తుంది ఇప్పుడు మా అవసరానికి ఇయ్యవానే ఇక నన్ను కోపం చేస్తాడు ఆ రోజు నేనంటనే తెచ్చిచ్చిండు 20,000 ఇప్పుడు నువ్వే ఇమ్మన్నావు నువ్వే గిట్ల చేస్తానవు అని నన్ను తిడతాడే అయ్యో నర్సక్క మా వల్ల నువ్వు తిట్లు తినాల్సి వస్తుంది సరే తీయి ఇలా పొద్దుకి వరకు ఎక్కడన్నా అడకచ్చి ఇట్ట తీయి రేపు గిట్లా పోసుకోర్రి సరేనే జరా ఎక్కడన్నా అడకచ్చి ఇయ్యే సరే నర్సక్క ఇట్టది నేను మళ్ళా రానే మరి పోతానా పో నర్సక్క ఎట్లయినా తెచ్చిట్టపో సరే ఎట్లా పైసలు ఎన్నుండి దేవాలే మా ఆయన అడుగుతానేమో సప్పుడు ఎత్తలేడు ఏం చెయ్యాలి ఏం కదా దొర దగ్గర బొచ్చడు పైసలుంటాయి ఒక 20,000 ఈ దొర మళ్ళా నేను పొలం కోత అయినాక వడ్లమ్ముడు పోయినాక ఇస్తా అని అడుగుతా ఏమంటాడో మరి ఓసారి పోయన్నత్త పాపం మన అవసరానికి ఇచ్చినప్పుడు మనం ఇయ్యాలే ఈ నా మొగడు ఏడవేండో ఆ దొరనైతే అడుగుతా ఇత్తడో ఏం చేస్తాడో దేవుని దయ వల్ల ఇయ్యాలే ఆ బోలా తెటు పోతున్నట్టుంది కదా ఇక్కడనే ఉన్నాడు నాకు తగ్గట్టు ఇటు పోతాంది గిటు సప్పుడు ఏది కదా చూసినా కూడా ఆగు ఇంకా దొరోళ్ళ ఇంటికి ఎందుకు పోతాంది ఏం పని పోతాంది ఆడ అసలే పెద్ద వేస్ట్ గాడు వాడు ఆడోళ్ళందరినీ లొంగ తీసుకోవాలనుకుంటాడు ఈ పిచ్చిది ఎందుకు పోతాంది మళ్ళా ఒకటే పోతాంది కదా అసలు ఎందుకు పోతాంది వెనకాల పోయి యుద్ధం ఏం పని పోతాందో ఎవడు లేకపోతే వాడు గుంజనే గుంజుతాడు ఇక బిల్డింగ్ సూపర్ ఉన్నది గాని పైసలు ఇస్తాడో పలికి పోతే ఏమనుకుంటారో దొరా ఓ దొరా ఉన్నవా ఎవరు ఒకసారి బయటకు రండి దొరా మీతోటి పని ఉన్నది వస్తానా ఉండండి అసలు ఎందుకు వచ్చింది వీడికి ఏమైందమ్మా చెప్పు ఏం లేదు దొరా మీతోని ఓ పని పడ్డది అబ్బా ఎంత అందంగా ఉన్నదో ఈమెను లొంగ తీసుకుంటే ఎంత సుఖం ఉంటుందో ఏం కావాలి చెప్పు అయితే దొరా మేము ఒకళ్ళకు 20,000 ఇచ్చేది ఉన్నది వాళ్ళు ఆవుతలేరు అడుగుతున్నారు అయితే మీ దగ్గర మీరు అప్పుగా ఇస్తారేమో అని మీ దగ్గరికి వచ్చినాం మళ్ళా మా పొలం కోసినాక వడ్ల పైసలు వచ్చినాక మీ పైసలు మీకు ఇస్తాం నా పైసలు నాకు ఇవ్వకుండా మంచిదే గాని నా దగ్గరికి వచ్చి నాకు సుఖం ఇస్తే చాలు అవునా ఎన్ని కావాలి 20,000 దొరా అరే వీని దగ్గరికి ఎందుకు వచ్చింది అసలు పైసలకు అవునా ఇస్తలే అబ్బో ధన్యవాదాలు దొరా మీరు ఇస్తారో ఇయ్యరో అన్న భయంతోని వచ్చినా నేను అడగనగానే కాదనుకుంటా ఇస్తా అంటుర్రు అల్లొక్క నెల 15 రోజులు దొరా గంతే ఇక పొలం కోసి వడ్లమ్ముడు పోయినాక మీ పైసలు మీకు తీసుకొచ్చి ఇస్తా ఇచ్చేవు గాని ఇయ్యకపోతే ఎటు పోతున్నాయి గాని నా పైసలు నాకు ఇవ్వకుండా మంచిదే గాని నాకు ఒక పని వేసి పెడితే చాలు ఏం పని ఏం కథ ఈ లతకు వీని గురించి తెలియదు అసలు ఎందుకు వచ్చింది వీడికి అయ్యో దొరా ఏం పని ఏం లేదు మా ఇంట్లో పని మనిషి వాళ్ళ భర్త చనిపోయిండు ఆమె వస్తలేదు నాకు వంట చేసుకోవడానికైనా దేనికైనా ఇబ్బంది ఉన్నది కొంచెం కొన్ని రోజులు ఆమె వచ్చేదాకా నువ్వు చేస్తావా అయ్యో దొరా గదెంత పని చేస్తలేండి సరే నువ్వు నేను రమ్మన్న టైంకి వచ్చి నాకు కావాల్సిన పని చేస్తే నీకు 20,000 ఇస్తా మళ్ళా 20,000 నాకు ఇవ్వకుండా మంచిదే అబ్బో
ఇదేరా మస్తు మంచోడు. సరే దొరా వస్తా, మీరు ఎప్పుడు రమ్మంటే వస్తా, మీకు పని చేసి పెడతా. నాకైతే ఈరోజు సాయంత్రం వరకు కావాలి దొరా, వాళ్ళు అర్జెంటుగా అడుగుతుర్రు. ఈ బిత్తిర్రి దానికి ఎందుకు పని చేసుడు అసలు? అవునా, సరే సరే ఇస్తా. మరి 7 వరకు రా, నాకు అన్నం అండి కూర అండి పైసలు తీసుకొని పో. సరే దొరా వస్తా వస్తా. తప్పకుండా రా, మరి మాట తప్పకు. అయ్యో దొరా, మీరు నాకు సహాయం చేస్తా అన్నాక నేనెందుకు రాను, వస్తా వస్తా. సరే 7 వరకు రా. సరే దొరా వస్తా, మరి పోయేస్తా. పోయిరా పోయిరా. అబ్బా ఎంత అందంగా ఉన్నది. ఇన్ని రోజులు నా కంట్ల పడకపాయే, ఈమె అందమంతా దోచుకోవాలి నేను. వామ్మో, వీడు పెద్ద ప్లాన్ ఎత్తాడు కదా. ఈరోజు 7కి వస్తా అన్నది కదా, ఆమెతోటి ప్రేమగా ఉండి ఆమెను నా వలలో పడేసుకోవాలి. ఓర్ని ఈ లతకు బుద్ధి చెప్పాలి నేను. ఆమెను చూస్తేనే పిచ్చెక్కుతాంది, ఎంత అందంగా ఉన్నదో. అబ్బా, ఆ అందం నా సొంతమైతే నా జీవితం జన్మార్థకమైతుంది. ఏ లత ఆగు, ఆగని చెప్తానా, లేకపోతే నీ వెనకాలనే వస్తా నేను. ఏంటి చెప్పు నీ బాధ? ఎటు పోయేస్తున్నావు నువ్వు? ఎటు పోతే నీకేంది? ఏ లత, చెంపలు వలుగుతాయి చెప్తానా, నువ్వు ఎటు పోయినావో నేను చూసినా. అయితే ఏంది, గా దొర దగ్గరికి పోయినా, నాకు పైసలు అవసరం ఉండి. వాడు ఏసొంటోడో నీకు తెలుసు, తెలిసి కూడా ఎందుకు పోయినావు లత నువ్వు? ఏసొంటోడు గిసొంటోడు అంటాను, ఆయనంత మంచి మనిషి లేనే లేరు. అడగంగానే పైసలు ఇస్తానన్నాడు. నువ్వెందుకు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు? పోసి పిచ్చిదానా, వాడు నిన్ను వలలేసుకుంటా అని మాయ మాటలు చెప్తాండు. నీకు అట్లా అనిపించిందా? ఆయన ఎంత మంచిగా మాట్లాడిర్రో, దొర అన్న పొగరు లేకుండా ఎంత సూపర్ మాట్లాడిర్రో. దానికి అమ్మాయిల పిచ్చే, ప్రతి ఒక్క అమ్మాయిని వదలడు. ఏ రాజు, నువ్వు పిసపిస మాట్లాడక చెప్తున్నా, అందరూ నీ లెక్కుండరు, ఆడుకొని వదిలేసే టైపు. ఏంది లత, నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, నీ మంచికే చెప్తున్నా. వాని ఇంటికి పోకు, వాని పైసద్దు, కావాలంటే నేనే ఎక్కడి నుండన్నా తీసుకొచ్చి ఇస్తా. అద్దద్దు, నువ్వేమన్నావు మొన్న? నీ బంగారం కావాలని అడగలేక నీ మొగన్ని పంపించినా అన్నావు. నిన్ను అడుగుడద్దు, ఆ కథ అద్దు, నేనే ఎట్లనో ఇచ్చుకుంటా, నరసక్కకి ఇయ్యాలే. అద్దులాత చెప్పేది, నువ్వు వాడు వేస్ట్ గాడు, నువ్వు వాని వలలో పడిపోతావు అట్టిగానే. నీకు ఎట్లా కనిపిస్తున్నా? నేను ఒకరు పోతే ఒకళ్ళతోటి ఉండేటట్టు కనిపిస్తున్నానా? ఆ దూరం చూస్తే అట్లా అనిపిస్తలేదు. మస్తు మంచోడు ఆ దూర. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. అయినా నీతో ఎందుకు మాట్లాడుతున్నా నేను? ఆగులత నువ్వు. అరే, ఈ పిచ్చిదానికి ఎట్లా చెప్పాలి? వాడు ఎన్ని మాటలు మాట్లాడిండి ఇంతకు ముందు. వాడు వేసే మాయలకు లత అలా పడిపోతుందా ఏంది? ఏమైనా మంచిదే లత, నటు పంపియొద్దు నేను. ఏడైపోతాంది కదా, ఇక పోయి ఆయన దొరకు వంట చేసి పైసలు తీసుకొని వస్తా. పొద్దుగాల నరసక్కకి ఇయ్యచ్చు. ఆయనకి చెప్తే పొమ్మన్నాడు, తొందర రావాలి. ఓ లత, ఎటు పోతున్నావు? అప్పుడే చెప్తే కదా మళ్ళీ అడుగుతావు. అద్దు లత, చెప్పేది నువ్వు వాళ్ళ ఇంటికి పోవద్దు ఇప్పుడు. నీకేం అవసరం చెప్పు? అవసరం లేదు నీకు నా గురించి. అరే లత, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, అర్థం అవుతుందా? నువ్వు ఎప్పుడేం అద్దు రాజు, నాకు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది నాకు అన్ని తెలుసు. నేనేం చిన్నపిల్లని కాదు. నీతో మాట్లాడుకుంటుంటే అలా టైం అవుతుంది, దొరకోపానికి అత్తడు పోతున్నా. అరే ఆగులత, ఏంది నా మాట వినకుండా వెళ్ళిపోతుంది? పోదాం, అక్కడనే ఉందాం. మళ్ళా ఏమవుతుందో ఏమో, నాకు ఇదే భయం అవుతుంది కదా. వాడు ఏం చేస్తాడో ఏమో ఈమెను. ఏది ఈమె అత్త అన్నది ఇంకా అత్తలేదు. అత్తదా రాదా అసలు? చూద్దాం, రాకపోతుందా? ఫస్ట్ రోజే ఏం చెయ్యొద్దు, మళ్ళా అనుమానం వచ్చి మళ్ళా రానే రాదు. రోజు రోజుకు మెల్లమెల్లగా ఆమెను నా వలలో పడేసుకోవాలి. ప్రేమగా నటించి ఆమెను నా సొంతం చేసుకోవాలి. అబ్బో, ఎంత పెద్దిల్లో, బయట నుండి చూస్తే ఎట్లుంటదో అనుకున్నాం. అబ్బా, ఇంత సూపర్ ఉన్నది. మరి ఈ దొరకు భార్య లేదా ఎట్లన్నట్టు? ఓ దొరా, ఉన్నారా? ఉన్నా. ఏమైంది ఇంత లేట్ అయింది? ఏం లేదు దొరా, అయ్యా మా పిల్లలకు వంట చేసి వాళ్ళకి తినబెట్టి వచ్చేసరికి లేట్ అయింది. అయ్యో దొరా, ఆకలి అవుతుందా ఏంది మీకు? ఏం లేదు గాని, నీ పేరేం పేరు అసలు? నా పేరు లత దొరా. అవునా, సూపర్ ఉన్నది నీ పేరు. సరే దొరా, మీ వంటగది ఎక్కడనో చూపిస్తారా? చూపిస్తా, అన్ని చూపిస్తా నీకు, ఇల్లంతా. అయ్యో, ఇల్లంతా నాకెందుకు దొరా, వంటగది చూపియండి. ఎక్కడ ఏముంటాయో చెప్పండి, నేను తొందర వంట చేసేస్తా. సరే రా, వెళ్దాం.
పదండి దొరా. అయ్యో మీదుంటదా మీ వంటగది? అవునవును రా లత. ఇల్లు ఎంత సూపర్ ఉందో. అయ్యో ఇక్కడికి తీసుకొచ్చిర్రేంది? అయ్యో లత ఇటు పక్కకే వంటగది. అవునా? అవును వంట చేద్దు గాని కాసేపు ఇట్లా కూసుందురా, పాపం నడుచుకుంటూ వచ్చినావు కదా. అట్లేం లేదు దొరా, నాకు అలవాటే నడుచుడు. రా ఇక్కడ కూసుందురా చేద్దు గాని. ఎందుకు దొరా, కింద కూసుంటా గాని. అయ్యో కిందెందుకు లత, నాకు అట్లాంటి ఏం ఫీలింగ్స్ ఉండయి. ఇక్కడ సోఫా పైన కూర్చో. అబ్బో మీరు మస్తు మంచోళ్ళు దొరా. అవునా? అవును దొరా, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మరి ఇంత పెద్ద ఇల్లు ఉన్నది, అన్నున్నాయి, మీకు భార్య లేదా? లేదు లత నాకు. ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేదా? చేసుకున్నాక 2 సంవత్సరాల తర్వాత చనిపోయింది. ఆమెకు ఏదో రోగం వచ్చి చనిపోయింది. ఇక అప్పటి నుండి నాకు ఎవ్వరిపైన ఇష్టం పడలేదు చేసుకుందామంటే. ఆమె జ్ఞాపకాలతోనే ఇట్లా బతికేస్తున్నా. అవునా దొరా, మీది ప్రేమ గుణం నిజంగా. అవును లత, అందరూ అట్లనే అంటారు. నేను అందరినీ ప్రేమగానే చూసుకుంటా. సరే దొరా, వంట రూమ్ ఎక్కడుందో చూపిద్దరు పదండి. సరే పదలత. ఏమైంది లత, గట్ల నోరు తెరిచినవు? ఏంటి దొరా, మీ వంటగది గింత సూపర్ ఉన్నది. వామ్మో ఈ సొంటి వంటగది నేను ఎప్పుడు చూడలేదు. పెద్ద ఫ్రిడ్జ్, ఇదంతా ఎంత మంచిగా ఉందో లైటింగ్ తోటి. అవునా? అవును దొరా, సూపర్ ఉన్నది. మీరు పెళ్లి చేసుకుంటే మీ భార్య వచ్చి మీతోటి ఇంద్రభవనంలా మంచిగా కాపురం చేసుకుంటా ఉండేది కదా, ఎందుకు ఇట్లుంటుర్రు? నాకు దొరకద్దా లత, మంచి అమ్మాయి, మనసున్న అమ్మాయి కావాలని చూస్తున్నాం గానీ ఇంకా దొరుకుతలేదు. అవునా దొరా, మీ మంచి మనసుకు మంచి అమ్మాయి దొరుకుతుంది. సరే లత, ఇక్కడ ఏమున్నాయో చూపిస్తారా వంట చేసేవు? సరే దొరా, చేస్తా. అయ్యో ఈ పిచ్చిది ఇంట్లో వచ్చిందంటే ఇంకా అత్తలేదు కదా. అసలు ఏం జరుగుతుంది, ఇంతసేపు అవుతుంది. నేను పోతే అట్టిగానే అనుమానం వస్తుందా దూరగానికి. మళ్ళా లేనిపోని బాధలు. ఏం చేస్తారు, ఇంకా వస్తలేరు. వీళ్ళ అత్తకి ఏంది, అద్దాను కూడా చెప్పినా కూడా వినకుండా పోయింది. నాకు పిచ్చిలేస్తుంది కదా. ఏదో ఒకటి చెప్పి లతను అటు పోకుండా వెయ్యాలి గాని. అయిపోయింది దొరా, వంట చేసినా, నేను ఇక పోతా మరి. అయ్యో లత, నువ్వు ఇంత టైం అవుతుంది తినకుండానే ఉన్నావు కదా, నాతోటి తినిపో. దొరా, నేను ఇంటికాడ వండుకున్నా. ఇంటికాడ వండుకుంటే ఏమైతుంది, అది ప్రొద్దున తినేవు, ఇక్కడ తినిపోరాదు. అయ్యో దొరా, నేను మీ ఒక్కని మందమే బియ్యం పెట్టినా, మీకే సరిపోతుంది అది. ఏం కాదు, షెర్సగం తిందాం లత. వద్దు దొరా, నేను మా ఇంటికన్నే తింటా. ఇక పిల్లలు చూస్తా అంటారు, నేను వెళ్తా. అవునా? మా ఇల్లంతా చూడవా? మళ్ళా వస్తా దొరా, చూస్తలే. ఏ పదా, చూసి వెళ్తూ పదా. ఇది నా బెడ్రూమ్ లత, బాగుందా? ఓ సూపర్ ఉందయ్యా. సరేలే. మీరు ఎన్ని లక్షలు పెట్టిర్రు ఈ ఇల్లు కట్టడానికి? బ్రహ్మాండంగా కట్టిర్రు. బాగానే అయినాయి లత. ఈ ఒక్కోనికే ఇంత పెద్ద ఇల్లు ఎందుకు దొరా? ఇక కట్టుకున్నాం లత. ఇక నాకు భార్య వచ్చి పిల్లలు ఉండి ఉంటారని కట్టుకున్నాం గాని మధ్యలో అట్లా అయిపోవుట్లా నాకు ఇప్పుడు ఏమంతా కోరికలు లేకుండా పోయినాయి. సరే దొరా, మరి పోయేస్తా నేను. పైసలు ఇస్తారా దొరా? రేపు పొద్దుగాల వాళ్ళకి ఇయ్యాలే. సరే గాని లత, ఒకటి చెప్పుతా, ఇంటవా? చెప్పు దొరా, ఏమైంది? అయితే మా పని మనిషి ఎప్పుడొస్తుందో తెలియదు. మరి నువ్వే ఇంటికి పని మనిషి తీరు పని చేసుకుంటా ఉంటావా? నీకు జీతం ఇస్తా నెలకు. అబ్బా ఉంటేనేమే కదా, పైసలు వస్తే దేనికో ఒక్కదానికైతే చేసినప్పులన్నది తీరుతాయి. కంగారు పడకు లత, నువ్వేం లేదు, బయట ఊడ్చేసి పైప్ బట్టుడే. నాకు ఇంత వంట చేసి బోళ్ళు తోమి పోతే అయిపోతుంది. నా బట్టలు అనేటివి వాషింగ్ మిషనే ఉండే. రోజు ఒకసారి పొద్దున సాయంత్రం వచ్చి వెళ్తే అయిపోతుంది. అవునా దొరా, ఎంత ఇస్తారు జీతం? నువ్వు అడుగులత, ఎంత కావాలో నేను ఇస్తా. అద్దు దొరా, మీరే చెప్పుర్రి. 10,000 ఇస్తా లత, వచ్చి వేసిపోతావా రోజు? ఆమెను బంద్ చేపిస్తా పని మనిషిని. వామ్మో, 10,000 అంటే ఏంది? మేము ఇంత కట్టం చేసినా అంతా సంపాదించలేం నెలకు. ఒప్పుకొని పని చేస్తే అయ్యే పోతుంది. అటు ఆ పనులు చూసుకోవచ్చు, ఇటు ఈ పనులు చూసుకోవచ్చు. అమ్మో గంతిస్తారా దొరా? అది తక్కువనా, ఇంకెక్కువ కావాలని ఇస్తలత నీ పనితనం చూసి. చాలు దొరా, అదే ఎక్కువ. సరే మరి వచ్చి చేస్తలేండి మీకు. అబ్బా
ఒప్పుకున్నది. ఇక మెల్లమెల్లగా రోజు రోజుకు నా లైన్లకు తెచ్చుకోవాలి. పొద్దున వచ్చేసి ఊడ్చేసి పైపు కొట్టేసి నాకేమైనా టిఫిన్ చేసి వెళ్ళిపో, మళ్ళీ సాయంత్రం వచ్చి వంట చేయు అంతే. బోలు తోమేసిపో సాయంత్రమే, పొద్దటి సాయంత్రం సరే దొరా, నేను మా ఆయనని అడుగుతా, మరి ఏమంటాడు? ఏమంటాడు? పైసలు ఇస్తున్నాం జీతం ఇస్తున్నాం అన్నాక ఒప్పుకోడా? ఒప్పుకుంటాడు. సరే లత, మరి నేను పైసలు తీసుకొస్తా, ఇక్కడే ఉండు. సరే దొరా. అబ్బా, నాకు గింత పెద్ద అదృష్టం కలిగిందేంది? నెలకు 10,000 అంటే మామూలు విషయమా? అబ్బా, నేను మంచిగా సంపాదించి మా ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు చేసిన అప్పులన్నీ కట్టచ్చు. అటు ఆ పనులు చూసుకోవచ్చు, ఇటు ఈ పనులు చూసుకోవచ్చు. అబ్బా, దొర ఇంత మంచివాడని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా ఈ దొర దేవుడే. రాజుకేమో అర్థం కాక ఏందో పిచ్చి పిచ్చి ఒర్రుకుంటా తిడుతాడు. పిచ్చోడు గింత మంచి మనిషిని పేరునాల పెడతాడు. ఓ కట్టలే ఉన్నట్టున్నాయి ఇంట్లో. ఇగో తీసుకోలత, నువ్వు కావాలన్న 20,000 అడగంగానే ఇచ్చినందుకు కృతజ్ఞతలు దొరా, మీకెప్పుడు రుణపడే ఉంటాం. అదేం లేదు లత, నాకు రోజు ఇబ్బంది అవుతుంది మా పని మనిషి రాక. అదృష్టం కొద్దీ నువ్వు వచ్చి చేత్తా అంటున్నావు, అదే చాలు నాకు. సరే దొరా, తప్పకుండా వస్తా. మరి పొయ్యేస్తా దొరా. పోలత పో, మర్చిపోకుండా రా పొద్దున సాయంత్రం. సరే వస్తా దొరా. మీరు వంట చేసినా కదా, తినిపోండి, మళ్ళా వేడి చల్లారిపోతుంది. సరే. ఈ సొంటి భార్య నాకు అత్తే నా లైఫ్ ఎంత మంచిగా ఉంటుందో. నీ అవ్వ నా రాజ్యానికి యువరాణి చేస్తా. అయ్యో, నువ్వు ఇంకా పోలేదా? ఇక్కడనే ఉన్నావా? ఇలా తాను డ్రామాలు చేస్తానవా? ఆ పైసలు అటు వారే, అట్లాంటి పైసలు నీకు బొచ్చడిస్తా గాని నువ్వు వాని ఇంటికి ఓకు పని చేయకు. అయ్యో రాజు, ఆయన ఎంత మంచోడు, నీకంటే మస్తు మంచోడు తెలుసా? ఎంత ఆప్యాయతగా మాట్లాడుతుండో. నువ్వేమో ఆయన గురించి తప్పులు తిత్తావు. అరే మెంటల్, అలా నీకు ఆయన గురించి తెలియదు, చెప్తే ఇనవా నా మాట? నీకు నేను కావాలా ఆయన కావాలా? నువ్వేంది గిట్లా మాట్లాడుతావు? ఆయనే దొరరాజు, గసొంటేశాలు ఎయ్యడైనే, మంచి మనసున్న మనిషి. నీకు తెలియదు లత, నేను చెప్పినప్పుడు ఇను నా మాట. సో దోస్తులు, చూసిరు కదా మన వీడియో. ఇంకా వీడియో రాను సూపర్ ఉండబోతుంది. కొంచెం వీడియో లెంత్ తక్కువ ఉందని బాధపడకండి. ఇంకా రాను మంచిగా పెంచి చేస్తాం. మీరు మంచి లైకులు కొట్టుడు అంతే. మంచి లైక్స్ వస్తే ఇంకా మంచిగా తీస్తాం. మంచి కంటెంట్ తో మీ ముందుంటాం. ఈ వీడియోకు కనీసం 2000 లైక్స్ దాటితే నెక్స్ట్ పార్ట్ అనేది లెంతీగా వస్తుంది. ఆ తర్వాత వీడియోలో రాజు చెప్పిన మాట లత వింటదా, లేకపోతే ఆ దొర దగ్గరికి పోతుందా, దొర దగ్గరికి పోయినాక దొర ప్లాన్లు ఎట్లుంటాయి, రాజు ఏం చేస్తాడు అనేది తర్వాత వీడియోలో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.